రైట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఖమ్మం నగరంలోని జీవి మాల్ సమీపంలో దారుణం జరిగింది. దర్గా వద్ద ఓ మహిళ దారుణం హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక మృతురాలు పాల్వంచకు చెందినటువంటి ప్రమీలగా పోలీసులైతే గుర్తించారు. ఇక సదరు మహిళ నెల రోజులుగా అయితే భర్తకు దూరంగా ఖమ్మంలోని లేడీస్ హాస్టల్లో ఉంటుందని తెలిపారు. ఇక శ్రవణ్ అనే వ్యక్తి వేధిస్తున్నాడంటూ ఇటీవల భద్రాచలంలో ఫిర్యాదు చేసిందని, అతని వేధింపులు భరించలేకే భద్రాచలం నుంచి ఖమ్మంకు వచ్చి బట్టల షాప్లో పనిచేస్తున్నారు. సుమారు 9 నుంచి 9:30 మధ్య హత్య జరిగి ఉండొచ్చని అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. క్లూస్ టీం సాయంతో పోలీసులు అయితే ఆధారాలు సేకరించారు. ఖమ్మం నగరంలోని జీవి మాల్ సమీపంలో దారుణం జరిగింది. దర్గా వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులైతే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? జీవి మాల్ సమీపంలో ఒక మహిళ అయితే మృతి చెందింది అంటున్నారు. ఆ మృతురాలు ఎక్కడ, ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు? థ్యాంక్ యూ ఫాతిమా. గత అర్ధరాత్రి ఖమ్మంలోని జీవి మాల్ వద్ద ఈ యొక్క పక్క సందులో ఉన్నటువంటి దర్గా సమీపంలోని ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ యొక్క మహిళ పాలవంచకు చెందిన ప్రమేలగా పోలీసులు గుర్తించారు. సదరు మహిళ భద్రాచలం పట్టణంలో గతంలో ఒక షాప్ లో పనిచేసేది. ఈ మధ్య కాలంలోనే అక్కడ అతని ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఖమ్మంలోని ఓ బట్టల షాప్ లో పనిచేస్తోంది. సుమారు గత రాత్రి 9:30 సమయంలో ఈ యొక్క హత్యకు గురైందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ యొక్క పనిచేసేటప్పుడు ఓ వ్యక్తి వేధించేవాడని గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ గత కొద్ది రోజులకే ఈ యొక్క వేధింపులు భరించలేక భద్రాచలం నుంచి ఖమ్మం పట్టణంలోని ఓ బట్టల షాపులోకి పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క హత్యకు గురైనటువంటి మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అదే ఫిర్యాదు అందిన వెంటనే అతని పైన ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగి ఉండేదని కాదని కూడా ఈ యొక్క బంధువులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.